ఏమిటి అంత సిన్సియర్ గా వెతికేస్తున్నారు? ఏమిటి మళ్ళీ చెప్పండి. ఒక్క నిమిషం ఆగా, నేను టైం ఎంత అయిందో చెప్తాను. 9:45 అయిందబ్బా టైమ్. బ్రేక్ఫాస్ట్ తిని ఈ టేబుల్ మీద నుంచి లేవలేనంత పుష్టిగా తిన్నాము. ఏ పుష్టిగా 5 ప్లేట్లు కంటే 5 ప్లేట్లు కూడా పుష్టినా. నేను అక్కడ వెరైటీస్ కూడా చూపిస్తా. ఆ పొట్టలో ఇంచన్న ఖాళీ ఉందా? లంచ్ గురించి ఎదుగుతున్నారండి. లంచ్ ఇప్పుడు 12కి, పర్వాలేదు, ఇంకా 2 hours టైం ఉంది. మళ్ళీ రిజర్వేషన్. ఈ 2 hours లో తిన్నది అరగాలి కదా. ఫస్ట్ బర్గర్ తిందామా? ఇప్పుడు కాదు, లంచ్ 12కి, ఇప్పుడే కాదు, అయిపోతుంది. ఆప్షన్స్ బర్గర్ ఉంది, లేకపోతే ఇటాలియన్ ఉంది. మనం ఇద్దరం ఐ థింక్ రాజమౌళి గారి ఫ్యామిలీ అనుకుంటా. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే లంచ్ గురించి, లంచ్ అవ్వగానే డిన్నర్ గురించి ఆలోచిస్తారు. డిన్నర్ అంటే గుర్తొచ్చి మర్చిపోయినా రిజర్వ్ చేయడం. 12కి లంచ్ తింటున్నాం కదా, 4కి ఏమో మధ్యలో పిజ్జా తింటాం కాబట్టి 5:30కి పెడతాం. మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలన్నారు కానీ తినడానికి ఉండాలని లేదండి. ఏదో ఒకటి ఉండాలి. దానికి ఈ మాటల్లో రిజర్వేషన్స్ అయిపోతాయి. నేను ఈ లోపు మన వాళ్ళందరికీ 10 బ్రేక్ఫాస్ట్, 12 లంచ్, 4 పిజ్జా, బర్గర్ అన్నో మధ్యలో. అది ఎక్కడ ఇది విన్నాకే కడుపు నిండిపోయలేదు. తింటావో లేదో తెలియదు కానీ ఈ లోపు ఒకసారి క్విక్ గా మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపించేస్తాం మన వాళ్ళందరికీ. మర్చిపోయాను, బ్రౌనీ పెడుతున్నా. బ్రౌనీ లాస్ట్. ఓకే, టిరామిసు బ్రౌనీ ఈ 2. నా వల్ల మన బాబు లేవలేకపోతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. కుప్పలు జనాలు, ఫుడ్ వెరైటీస్. మనం తినేవి తక్కువ అనుకో. మేమైతే ఒక వెజ్ ఆమ్లెట్ ఇదిగో ఈ ఫ్రూట్స్ తిన్నాం అంతే. ఏంటి పపాయ, పైనాపిల్ అండ్ వాటర్ మిలన్. ఇక్కడ అంతకంటే మనం తినలేమేమి, ఎందుకంటే ఎక్కువ మీట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎటు చూసిన ఫుడ్. అయినా కడుపు ఉద్వేలాగా తిన్నాం మేమైతే. ఇక ఈ బ్రెడ్లు తిని బతకొచ్చు మనం కొంచెం. అది అమ్మా, అప్పుడే లంచ్ గురించి డిన్నర్ గురించి ఆలోచిస్తున్న బాబీ గారు. అయిపోయింది, మన వాళ్ళకి చూపించేసా. మీరు రిజర్వ్ చేశారా లంచ్ అండ్ డిన్నర్? తింటే ఆయాసం, తినకపోతే ఎగ్జాక్ట్లీ. 30 ఏళ్ళకే ఇలా ఉన్నామంటే చాలా పద అందమే ఐస్ క్రీమ్ తీసుకెళ్ళా.